హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం. బికాస్ సమ్మర్ హాలిడేస్ కదా, నేను మా చెల్లె వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అయితే అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినాం అనమాట. ఆ అమ్మమ్మనైతే మా కోసం చపాతీస్ చేస్తుందనమాట. మా చిన్న మమ్మీ అనేమో మా అత్తమ్మతోటి నేను ఎగ్ కీమా చేస్తా వదినా అనేసి అంటే, మా అత్తమ్మనేమో నేను పప్పు కర్రీ ఉంది ఇంకెందుకు వద్దు అనేసి అంటుండే. సో మొత్తానికైతే మా మామయ్య అన్నట్టుగానే మా కోసం అయితే ఎగ్ కీమాని అయితే చేసిండు. అండ్ అది కూడా అప్లోడ్ ఉంది ఇందులోనే ఆ క్లిప్. సో మీరైతే మా మామయ్యని చూసి మీరు కూడా ఎట్లా చేయాలనో నేర్చుకోండి. అండ్ మా మామయ్య నేను షాప్కి వెళ్ళి 500 హాఫ్ అన్ అవర్లో ఖర్చు పెట్టుకొని వచ్చినాం అనమాట. ఇంకా థమ్స్అప్, చిప్స్, వెజిటేబుల్స్, గోధుమ పిండి ఇవన్నీ తీసుకొని వచ్చేసరికి 500 ఖతం అయిపోయినాయి. అసలు మేమే షాక్ అయినాం, ఒక అర్ధ గంటలో 500 ఎట్లా ఖతం చేసినాం అనేసి. సో మా మామయ్యని అయితే నన్ను ఇంట్రడ్యూస్ చేయాలంటే నేనైతే మామయ్యని ఇంట్రడ్యూస్ చేసిన. అండ్ మొత్తానికి ఎగ్ బుజ్జి ఎట్లా చేసుకోవాలో మాత్రం నేను చెప్తా వినండి. ఫస్ట్ అయితే మా మామయ్య ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని, టమాటా, పచ్చిమిరపకాయ ఇవన్నీ అయితే కట్ చేసినాడు. ఆయననే కట్ చేసి ఆ తర్వాతకి ఆయననే కుక్ చేస్తాను ఫిక్స్ అయ్యిండు. మొత్తానికి మేమైతే అస్సలు ఇన్వాల్వ్ అవ్వాలి. మా మమ్మీ అవి కట్ చేస్తుండే మేము తెచ్చుకున్న థమ్స్అప్ ఇంకా చిప్స్ అయితే తింటున్నాం అనమాట. తినుకుంటా అదోటి ఇదోటి మాట్లాడుకుంటున్నాం. మా తమ్ముడు మా చెల్లె వాళ్ళు అందరు మా మామయ్య గురించి అదోటి ఇదోటి చెప్తుంది. మా చిన్నగాడు అయితే మా మామయ్య గురించి చెప్తుండనమాట. ఆయన పాస్ట్ ఏదోనంటే వీనికి తెలుసు అంటే వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు నాకు. ఆ తర్వాతకి ఇంకా నేనైతే చపాతీ కాలుస్తున్నా. మామయ్యనైతే మొత్తానికి టమాటాలు ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ అయితే పొయ్యి మీద కుక్ చేస్తుండు. అది మొత్తం కుక్ అయిన తర్వాతకి ఇక్కడనైతే బాయిల్ చేసిన ఎగ్ని తురుముకొని ఆ బాయిల్ చేసిన ఎగ్ని అందులో వేసి దాంట్లో కారం ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాతకి వాటర్ పోస్తే అదే ఎగ్ కీమా అంట. చపాతీలను అయితే తినడానికి చాలా బాగుంది గాయస్. అండ్ మీకు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ ఇవ్వండి. అండ్ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ హాలిడేస్ అయితే మస్తు ఎంజాయ్. మొత్తానికి మా ఎగ్ బుజ్జి అయితే చూస్తానికి ఇలా ఉంది. అండ్ మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఏమేమి చేస్తురో కూడా కామెంట్ చేయండి. అండ్ మీ చైల్డ్హుడ్ మెమొరీస్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకోండి. చూసిరా అసలు ఎట్లుందో అది ఎగ్ కీమా అంట బాయిల్ చేసిండు. లైక్ చేసుకోండి.